ఏవం చైతిత కామంతో నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తితాం. నేను ఎంత మంచివాణ్ణి అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నా శరీరము మనసు కామము చేత ఆవరింపబడి ఉన్నాయి. అసలు సభాముఖంగా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. అంత దారుణమైన మాట వాడాడు. నిన్ను చూసిన తరువాత నా భార్యలతో పొందు నాకు సుఖం ఇవ్వలేదన్నాడు. అంతకన్నా హీనమైన మాట లోకంలో ఇంకొకటి ఉండదు. అంతకన్నా చెప్పడం ఇష్టం లేక అది ఒక్కటే నేను చెప్పాను. మిగిలినవి సుందరకాండలో మీరు చదువుకోవచ్చు. ఆ ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ మాట అని ఆవిడతో అన్నాడు, నాకు ఒళ్ళంతా కామం నిండిపోయినా, మనసుని ఎందు కామంతో తహతహలాడుతున్నా నేను నిన్ను స్పృశించను. నీకు కూడా నా ఎందు అనురక్తి కలిగి నువ్వు నా పాంపు చీనిన నాడు నిన్ను నేను అనుభవిస్తాను. పచ్చి అబద్ధం. ఈ మాట వాడి మంత్రి అడిగాడు, కుక్కుట న్యాయంతో ఎందుకు అనుభవించలేదని అడిగాడు. కోడి పుంజు పెట్టను అనుభవించినట్టు అని అడిగితే చెప్పాడు, ఇలాంటి పనులు చాలా చేశాను ఇంతకుముందు. ఒకానొకప్పుడు రంభ వెంటబడ్డాను. ఆ ఊర్వశి ఆమె తిన్నగా వెళ్ళి సభలో ఉన్న బ్రహ్మగారితో చెప్పింది, నీ వంశంలో పుట్టినటువంటి వాడు నీ కుమారుడైనటువంటి పులశ్చ ప్రజాపతి కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు నీ మునిమనవడు, బ్రాహ్మణుడు, బ్రహ్మవంశ సంజాతుడు. ఆకాశ వీధిలో నేను తిరుగుతుండగా 10 మంది ముందు నన్ను చెరపట్టాడు. అటువంటి దుర్మార్గుడు నీ వంశంలో పుట్టాడంది. బ్రహ్మగారు సిగ్గుపడ్డాడు, నా వంశంలో ఇటువంటి దౌర్భాగ్యుడు పుట్టాడని. సిగ్గుపడి శాపవాక్కు విడిచిపెట్టాడు. నీ యందు అనుకూలించని దాన్ని, నీ యందు మనసు లేని దాన్ని నువ్వు భోగిస్తే నీ తలలు 1000 వ్రక్కలైపోతాయని. అందుకు వెళ్ళలేదు సీతమ్మ జోలికి. అది చెప్పడం నేనెంత మంచివాడినో